చెప్పండి ఎక్కడికి పోతున్నాం మనం? హలో మేము రిషబ్ కాలేజ్కి పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం? నా ఫ్రెండ్స్ పార్టీకి పోతున్నాం. అవునా? పార్టీకా? బర్త్డే పార్టీ చెప్పిద్దు, బర్త్డే పార్టీ. సో చూసారు కదా, మేము యాక్చువల్గా మధు వాళ్ళ సిస్టర్ అనమాట, వాళ్ళ చిన్న అబ్బాయిది బర్త్డే, అంటే నాకు అల్లడు అవుతాడు. సో క్యాబ్ బుక్ చేసాము, వెళ్తున్నాం అనమాట. మధు రావట్లేదు, మధు ఉంటే వెళ్ళిపోతా అంటే మీ కార్లోన. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాం మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము బర్త్డేని అనేసి. థ్యాంక్ యూ. రండి రండి, చిన్న టైం ఏంటి, ఆటో వచ్చినాడు మా, వెయిట్ చేస్తున్నాడు. పద పద, ఆటో వస్తుంది, ఆటో అంకుల్ వెయిట్ చేస్తున్నాడు. సో మేము ఇంకా ఆటో వచ్చేసింది, వాళ్ళది యాక్చువల్గా బసాపూర్లో అనమాట. ఆటోలో స్టార్ట్ అయిపోయాము. చాలా బాగా జరిగిందనమాట బర్త్డే పార్టీ, మీరు కూడా చూసేసేయండి. బసాపూర్లో అనమాట వాళ్ళు ఉండేది. జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes పడుతుంది ఆటోలో వెళ్ళడానికి. మామూలుగా కూడా ఒక 10 to 15 minutes. యాక్చువల్గా ట్రాఫిక్లో ఉండడం వల్ల లేట్ అవుతుంది. సో హవీషు కౌంట్ చేస్తున్నాడు అనమాట, వాళ్ళ ఇంటికి 100 లోపల వచ్చే లోపల మనం వెళ్ళాలి అనేసి. ఆటో ఇప్పటి నుంచి కౌంట్ చేయి 1, ఇప్పటి నుంచి కౌంట్ చేయి 1, ఇది మళ్ళా 100 కౌంట్ చేయి, అంత లోపల వస్తాం. వచ్చేసాము వాళ్ళ ఇంటికి. ఇదే అనమాట వాళ్ళ ఇల్లు, 3rd floorలో ఉంటారు. సో వాళ్ళు డైరెక్ట్గా వెళ్తున్నారు, హితేష్ అభిషేక్ స్టెప్స్ ద్వారా వెళ్తున్నారు అనమాట. వద్దురా లిఫ్ట్లో వెళ్దాము అనేసి. వాళ్ళు పిల్లలు ఎవరైనా అంతే కదా, చాలా రోజులు అయ్యాయన్నమాట వాళ్ళందరూ కలర్లక పిల్లలు. సో దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఎవరైనా అంతే కదా పిల్లలు, వీళ్ళు కూడా బాగా క్లోజ్గా ఉంటారు, బౌ బౌ అనేసి అంటారు. ఇంకోసారి చెప్పండి. పిల్లలు కొంచెంసేపు వెళ్ళిన వెంటనే ఆడుకున్నారు. తర్వాత పిల్లలందరూ వచ్చేసారనమాట. ఒక 6:37కి స్టార్ట్ అయింది. వచ్చిన తర్వాత చిన్న చిన్నగా గేమ్స్ పెట్టాను అనమాట. ఎంత మంచిగా ఎంజాయ్ చేశారో. నాకు బెస్ట్ పార్ట్ పిల్లలందరూ ఎంజాయ్ చేసిందంటే గేమ్స్ అనిపించింది. సో ఇలా పెడితే వాళ్ళు కూడా బాగా ఎంగేజ్ అవుతారు, పిల్లలందరూ కొంచెం టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. సో నాకు ఇది మంచి ఐడియా అనిపించింది. ఈ మధ్య అందరూ కూడా చేస్తున్నారు అనిపిస్తుంది బర్త్డే పార్టీస్. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్గా. నేను కూడా నెక్స్ట్ టైం ఇలానే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను మా పిల్లలు బర్త్డే. మీరు కూడా చూసేయండి. హిత్తు వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. నిదానంగా పరిగెత్తండి, చిన్న నిదానంగా పరిగెత్తండి, హిత్తు దొబ్బద్దు. సూపర్ హిత్తు. మెల్లం పడేవు. మ్యూజికల్ చైరు, తర్వాత క్యాచ్ వితౌట్ క్యాచ్ అనే గేమ్ అది ఆడారు. తర్వాత ఫ్రీజ్ నాన్ ఫ్రీజ్ అలా ఆడారనమాట. చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ బామ్మని. సో చూస్తున్నారు కదా, మీకు గేమ్ అర్థమైంది కదా. బెలూన్తో వాడు, ఈ బెలూన్ కాకుండా నార్మల్ బాల్, కొంచెం వెయిట్ ఉండే బాల్ అయింటే ఇంకా కొంచెం బాగుండేది. క్యాచ్ అంటే పట్టుకోవాలి, వితౌట్ క్యాచ్ అంటే పట్టుకోకూడదు. సో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి క్యాచ్ పట్టుకుంటే అట్లా అనేసి తర్వాత ఇంకా బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మీరు కూడా చూసేయండి. శ్రీశాంక్ చాక్లెట్ బాగుంది కదా, నీలాగే చాక్లెట్ లాగా ఉందా? చెప్పండి అందరూ. ఇప్పుడే కాదు.
కేక్ కటింగ్ అయిన తర్వాత పిల్లల కోసం కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చారనమాట. సో ఇంకా అందరూ పిల్లలు మంచిగా ఫుడ్తో ఎంజాయ్ చేస్తున్నారు. సమోసా, చిప్స్, ఫ్రూటీ, కేక్ అందరూ కూడా మంచిగా కూర్చొని టైం స్పెండ్ చేశారనమాట. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్గా. ఇంకా అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ బయట తినేసి ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయిందనమాట. మధు లేదు కాబట్టి మా అన్ననే వచ్చి డ్రాప్ చేశారు ఇంటి దగ్గరికి. మళ్ళీ బర్త్డే బాయ్ రిషాంక్ కూడా మీతో పాటు వస్తాను రేపు సండే, యాక్చువల్గా సాటర్డే అనమాట. ఈ వీక్ సాటర్డే బర్త్డే జరిగింది. సో వాడు కూడా మాతో పాటు ఇంటికి వచ్చేసాడనమాట. ఓకేనా, ఇంకా వచ్చేసి మంచిగా సండే కూడా మాతో పాటు ఉండి టైం స్పెండ్ చేశాడనమాట. ఇది మా బర్త్డే రిషాంక్ది ఇలా జరిగింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ like, share to my channel. Thank you all. Bye bye.